హాయ్ అండి అందరికి, నేను మీ జీవన్. మనమైతే ఈ రోజు మంచి జూ పార్క్ అయితే వచ్చేసాము. ఇది ఎక్కడ చూస్తున్నారా? హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్. మీరైతే లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది. ఇంకోటి ఏంటంటే మనమైతే జూ పార్క్ వచ్చేసి టికెట్ సెక్షన్ లోకి అయితే వచ్చేసాము. ఈ టికెట్ సెక్షన్ లో అయితే మీరైతే ఒకటి గమనించు, సిఓడి వేరు ఉంటది, ఫోన్ పే వేరు ఉంటది. మీరైతే చూసుకోండి, డౌట్ అయితే పడొద్దు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి అయితే టికెట్ తీసేసుకుని మనమైతే ముందుకైతే స్టార్ట్ అయిపోయి ఇక్కడైతే వ్యూ చూడొచ్చు. మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇక్కడ నుంచి అయితే మనం స్ట్రైట్ గా వెళ్ళాలి. ఫైనల్ గా అయితే పెద్ద యుద్ధమే చేసి నేనైతే టికెట్ తీసేసుకున్నాను. ఇక్కడ నుంచి అయితే ముందుకు వెళ్ళిపోదాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడైతే నేను ఒకటైతే గమనించాను, బాటిల్స్ తీసుకునే ముందు అయితే ఇక్కడైతే ట్యాగ్ వేస్తున్నారు. ఇంకోటి ఈ బాటిల్ అయితే 30 రూపీస్ అంట, ఈ ట్యాగ్ అయితే 20 రూపీస్ అంట. ఈ ట్యాగ్ వేయించుకొని మనమైతే లోపలికైతే వెళ్ళాలి. మీరైతే చూసుకోవచ్చు. ఇంకెందుకు లోపలికైతే వెళ్ళిపోదాం. దీని ఫుల్ వీడియో కావాలంటే యూట్యూబ్ లో చింతా జీవన్ అని టైప్ చేయండి. నేను లింక్ బయోలో ఇస్తాను, చూసేయండి. మీరైతే ఇక్కడ ఒకటి గమనించారా? మనం వెళ్తుండే ఫ్లాగ్స్ అన్ని చాలా ఉన్నాయి. ఇక్కడ అన్ని ఫ్లాగ్స్ ఎందుకు వేస్తారో నాకు ఇప్పటికే తెలియదు. మనం వెళ్తుండగా చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది ఆ గ్రీన్ తో. ఇంకోటి ఏంటంటే స్కూల్ పిల్లలు పిక్నిక్ లాగా వచ్చారంటే ఇక్కడ అయితే ఫుడ్ తింటున్నారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ ఒక ట్రీ అయితే ఉంది, నేను అది లాస్ట్ లో అయితే చూపిస్తాను. మీరైతే ఎప్పుడైనా జూ పార్క్ వచ్చి ఉండే గనక మీకు ఇష్టమైన యానిమల్ ని కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు. ఇంకెందుకు లేటు, మనమైతే వీడియో ముందుకైతే వెళ్ళిపోదాం. ఈ జూ పార్క్ లో అయితే నేను తిరుగుతుంటే నన్ను యానిమల్ అనుకుంటున్నారు ఏంటో నాకు తెలియట్లేదు, కానీ నన్ను అందరూ ఒక యానిమల్ లా చూసినట్టయితే చూస్తున్నారు. మీరైతే ఇక్కడ గమనించవచ్చు. ఎందుకు చూస్తున్నారు నాకైతే తెలియట్లేదు. నేనైతే స్కిప్ చేసేసా. ఇంకోటి ఏంటంటే మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, మేము చాలా అలిసిపోయాము తిరిగి అయితే. మాకైతే చాలా ఆకలేస్తుంది. ఇక్కడ అయితే ఏమి దొరకదు, ఆఖరికి జంతువులు పెట్టి కూడా దొరకదు నాకు తెలిసి. ఓకే, ఇంకైతే ఈ లేట్ ఎందుకు, ఒక బటర్ఫ్లై పార్క్ అయితే ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ రాయల్ బెంగాల్ టైగర్ దగ్గరికి వెళ్తే ఏమీ చేయదంట. ఇంకోటి ఏంటంటే ఒక అబ్బాయి దీని మీద పడిపోయి దాని దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు, చిన్న అబ్బాయి. అబ్బాయికి అయితే ఏమీ కాలేదు. న్యూస్ లో మీరు చూసే ఉంటారు, అదైతే ఏమీ చేయదు. ఇక్కడ నుంచి మనం ఫ్రంట్ నడుచుకుంటూ వెళ్ళిపోతాయి. జింకలు అయితే ఉంటాయి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. అది నేను చూపిస్తాను, మీరు స్కిప్ చేయకుండా అయితే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మనం అయితే ఇక్కడ రైడ్ అయితే చేసాము, కానీ వీడియో తీయడానికి పాసిబుల్ అవ్వక తీయలేకపోయాను నేనైతే. దయచేసి మీరు ఎవరైనా ప్రేమతో ఫుడ్ తెస్తే కనుక దీంట్లోకైతే అసలు వెయ్యొద్దు. ఎందుకంటే ఇక్కడైతే ఫుడ్ నాట్ అలౌడ్ అనమాట జంతువులకి వేయడం. ఈ నెహ్రూ జూ పార్క్ లో అయితే నాకు నచ్చింది చాలా ఒకటి ఉంది. ఈ రైడ్ చేస్తున్నారు కదా, ఈ కార్ రైడ్ అనేది చాలా బాగుంటది. ముసలి వాళ్ళైనా చాలా పెద్దవాళ్ళైనా నడువు నొప్పి కీళ్ళ నొప్పి ఎవరైనా ఉండుంటే కనుక ఈ కార్లో అయితే వెళ్ళి చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. పాపం నేను లాస్ట్ టైం వచ్చినప్పుడైతే ఏనుగైతే ఉండేది ఇక్కడ. ఒక ఏనుగైతే చనిపోవడం అయితే జరిగింది. అప్పుడు దాన్ని అయితే ఒక పెద్ద లారీ ఎక్కించి తరలించడం అయితే జరిగింది. లారీ ఎక్కించినప్పుడు తరలిస్తుండగా పైన ఫ్లైఓవర్స్ తగిలేయడం కూడా ఉంటది. ఒకసారి మీరు ట్రెండ్ అవుతున్న వీడియో జిరాఫీతో అయితే చూసుండొచ్చు నాకు తెలిసి. ఎంతో అందంగా కనిపించే ఈ నెమల్ చూసారా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఇంక ఇటు నుంచి మనం అయితే వాక్ చేసుకుంటూ ఇంకొక జంతువులను అయితే చూడడానికి వెళ్ళిపోదాం, అదే యానిమల్స్. ఇదే నేను ఇందాక చెప్పింది. ఒకప్పుడైతే నేను ఇక్కడికి వచ్చినప్పుడు 4 ఏనుగులను చూసాను, ఇప్పుడైతే 3 కనిపిస్తున్నాయి. ఒకటి ఏమైందో ఏంటో పాపం, దాన్ని తరలించేశారు కదా. పాపం ఏదైనా జూ పార్క్ తీసుకెళ్లిపోయి ఉంటారు నాకు తెలిసి. మనమైతే ఇక్కడ కూర్చొని చిన్న ఫోటోషూట్ అయితే చేసేసుకున్నాం, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇంకోటి ఏంటంటే మా ఫ్రెండ్ నేను అయితే చాలా అంటే చాలా అలసిపోయాము. ఈ వీడియో అయితే చాలా కష్టపడి అయితే తీసాము. మీకు నచ్చిందో లేదో కామెంట్ రూపంలో అయితే నాకు చెప్పండి. మాక్సిమం సగం జూ పార్క్ అయితే కవర్ చేసేసాము మేమైతే. ఇంకా మ్యాప్ లో చూసుకుంటున్నాము ఎటు వెళ్దాం ఏంటని చెప్పేసి. నేనైతే రక్తపింజరి దగ్గరికి వెళ్దాం అంటున్నాను, మా వాడైతే బంటి దగ్గరికి అయితే వెళ్దాం అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళమంటారు కామెంట్ అయితే చేయండి. ఇక్కడ ఉన్న నక్కలైతే యాక్టివ్ గా లేవని చెప్పేసి రాళ్లతో కొట్టడం అయితే జరుగుతుంది. జాగ్రత్తగా చూసుకోండి, అవి మనల్ని 24 hours అయితే ఎంటర్టైన్మెంట్ చేయలేవు కదా, మనమే అర్థం చేసుకోవాలి. ఇక్కడ అయితే ఒక సరస్సు లాగా అనిపించింది నాకైతే. జాగ్వర్ మీరు ఎప్పుడైనా చూసారా? చూడకపోతే ఈ వీడియో చూసేయండి. ఫైనల్ గా చాలా తిరిగి అయితే నేను అలిసిపోయాను. ఇంకా వాటర్ అయితే తాగేసి ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ పాడేయొద్దు, తిడతారు, జాగ్రత్తగా చూసుకోండి. ఇంకోటి ఏంటంటే వాటర్ కూడా అసలు వేస్ట్ చేయకూడదు ఇక్కడైతే. ఓకే, ఇంకా లోపలైతే ఏమి దొరకు గ్యారెంటీ బయట నుంచి తెచ్చుకోవాల్సిందే. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం.
వచ్చిండి మనమైతే ముందుకు వెళ్ళిపోదాం. ఎంతో రేర్ గా కనిపించే యానిమల్ అయితే చూపిస్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి. మీరు చూసినట్లయితే ఇది చాలా రేర్ గా అయితే ఉంటది. ఇది వలస పక్షి అనేసి అంటారు. సముద్రంలోనే ఉండడం అయితే జరుగుతుంటది. నేనైతే ఇది సెకండ్ టైం అయితే చూసాను. ఫస్ట్ టైం అయితే నేను చిన్నప్పుడు ఈవీఎన్ ఛానల్ అయితే చూసేవాడిని. ఎక్స్పెషల్లీ చెప్పాలంటే నేను ఎంతగానో ఎదురు చూస్తున్నా ఒక యానిమల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. అది ఇన్స్టాలో చాలా ట్రెండ్ అవుతుంది. మీరే చూసేయండి. బంటి. అరే ఆవా బంటి మనం బంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకోటి ఏంటంటే ఈ బంటి అయితే చాలా యాక్టివ్ గా ఉంది, చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. ఇంకెందుకు లేట్, మీరే చూసేయండి. ఏమన్నారు? ఈ జూ పార్క్ లో అయితే నాకు మరీ ఇష్టమైంది ఏంటంటే ఈ గ్రీని. మనకి ఇక్కడ ఒక బోర్డు అయితే కనిపించింది. దాని మీద నేమ్స్ అయితే చెక్ చేసాం. మనం ఇక్కడైతే చిన్న రీల్ అయితే తీసేసుకుని ముందుకు స్టార్ట్ అయిపోయాం. ఫైనల్ గా స్కూల్ పిల్లలకైతే టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పెద్దవాళ్ళు ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదు. ఇంకోటి ఏంటంటే మనమైతే కింగ్ బర్డ్ అయితే చూడబోతున్నాం. కింగ్ బర్డ్ ఏంటి అనుకుంటున్నారా? మీరే చూడండి. ఇదే పక్షి రాజు. ఇక్కడ కనిపించే ఈ గ్రద్దను చూడండి, చాలా భయంకరంగా ఉంది. నాకైతే చాలా భయం వేసింది. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే స్టక్ అయిపోయి ఉన్నారు. ఇదైతే చాలా భారీ రెక్కలేసుకుని ఎగరడం అయితే జరుగుతుంది. ఈ పార్క్ లోనే మరో పార్క్, ఫోస్టియల్ పార్క్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఎక్కడ స్కిప్ చేయదు, లాస్ట్ వరకు అయితే చూడండి. మనమైతే వేరే గ్రహం నుంచి పడిన రాళ్ళు కూడా దీంట్లో ఉంటాయి. నేను ఫుల్ గా చూపిస్తాను, లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడైతే మీరు గమనించవచ్చు, ఎన్నో వందల ఏళ్ల చరిత్ర కలిగిన రాళ్ళు అయితే ఇక్కడైతే డిస్ప్లే చేయడం అయితే జరిగింది. నేను ఒక్కో దాన్ని ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేను, కానీ మీరైతే చదువుకోండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా యానిమల్స్ స్కిల్టల్స్ కూడా ఇక్కడైతే డిస్ప్లే చేసి అయితే పెట్టారు. మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడైతే స్పేస్ నుంచి పడ్డ ఒక అరుదైన రాయి అయితే ఒకటి ఉంది. అదైతే మీరైతే చూడండి. ఎంతో పురాతనమైన ఏనుగుల దంతాలు కూడా అయితే ఇక్కడ డిస్ప్లే అయితే చేయబడ్డాయి. మీరైతే చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ కి సపోర్ట్ అయితే చేయండి. మీకు సపోర్ట్ ఉంటే నేను ఎంత దూరమైనా వెళ్ళి వీడియోస్ చేయగలుగుతాను. మీరు ఇక్కడ చూసినట్లయితే డీప్ సీలో ఉండే రాళ్ళు కూడా తీసుకొచ్చి అయితే డిస్ప్లే చేశారు. ఎంత కష్టమో కదా, డీప్ సీలో దిగాలంటేనే భయం, కానీ వీళ్ళైతే డీప్ సీలో నుంచి దొరికే అరుదైన రాళ్ళు కూడా డిస్ప్లే చేశారు. మీరైతే ఇక్కడ చూడొచ్చు. జూ పార్క్ లో అయితే ఇప్పటి వరకు చూసింది వేరే అయితే ఇప్పుడు వచ్చే కదా ఇంకా వేరే. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే మంచి ప్లేస్ కి అయితే వెళ్ళిపోతున్నాం. వచ్చేసేయండి. మీకు ఇది చూడగానే అర్థమైపోయి ఉంటది. స్నేక్ వాలంటీర్ హౌస్ కి అయితే మనం అయితే వచ్చేసాము. వీడియో అయితే చూడండి, చాలా ఇంట్రెస్ట్ గా ఉండిపోతుంది. రక్త పింజర్ రోయ్, బొస్ కొట్టేస్తుంది రోయ్. ఇదే బొస్ కొట్టేస్తున్నారు. ఇంకా లేట్ అయితే చేయకుండా మనం లోపలికైతే వెళ్ళిపోదాం. లోపలికి వెళ్తుండగా చాలా రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ అయితే ఉంటాయి. చాలా రకాల పాములు ఉంటాయి. ఇంత పెద్ద జూలో నేను ఎక్కడ ఇంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవ్వలేదు. ఫస్ట్ టైం నేనైతే ఇక్కడ చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాను. చాలా భయం కూడా వేసింది. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే నాకైతే స్నేక్లు అయితే పర్సనల్ గా చాలా భయం. మీలో ఎంతమందికి భయం, ఎవరికైతే భయం ఉందో వాళ్ళైతే కామెంట్ అయితే చేయండి. ఫైనల్ గా అయితే వీడియో ఫినిష్ అయిపోయింది. దగ్గరికి అయితే మనమైతే క్రోకోడైల్స్ చూసేద్దాం. వచ్చేసేయండి. నాకైతే చాలా రోజుల నుంచి ఒక డౌట్ అయితే ఉండిపోయింది. ఈ క్రోకోడైల్స్ మధ్యలో పడిపోతే మనల్ని తినేస్తాయంటారా? తినేస్తే దానికి డైజెషన్ ఎలా అవుతుంది అంటారు? అమ్మ బాబోయ్, ఇవి పార్క్ లో నుంచి కానీ పారిపోయి వచ్చేసాయంటే ఇంకా మనుషులను అయితే తిని పాడేస్తాయి. ఇవైతే అంత ఘోరంగా ఉన్నాయి ఇవి. ఇంకా ఫైనల్ గా వీడియోస్ అన్ని ఫినిష్ అయితే అయిపోయినాయి. బయటకైతే వెళ్ళిపోదాం. అమ్మయ్య, ఫైనల్ గా బయటకైతే వచ్చేసాను. కొద్దిసేపు ఉంటే చచ్చిపోతుండే నేనైతే. అంతంత ఘోరాలు చేసి జైల్లో ఎలా ఉంటారా మీరు? నేను కొద్దిసేపు జూ పార్క్ లోనే ఉండలేకపోయాను నేనైతే.